రోడ్ యాక్సిడెంట్స్ నుంచి ఫ్రీడమ్ కావాలి. మనము ఎలాగా రోడ్డు మీద బతకాలనేది మనం నేర్చుకోవాలి. మనం ఎన్నో మాట్లాడతాం, ఎన్నో రకాలు ఈస్ అని ఉంటుంది. లైక్ రోడ్ సేఫ్టీ, ఎడ్యుకేషన్ అంటారు, ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. ద మెయిన్ మిస్సింగ్ పాయింట్ ఇస్ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్. రోడ్ క్రాషెస్ అనేది మనకి కొత్త ఏమీ కాదు. ఇది 1869లోనే మేరీ వార్డ్ అనేది ఫస్ట్ రికార్డెడ్ ఒక ఆటోమొబైల్ ఫ్యాటాలిటీ అయింది, ఒక యాక్సిడెంట్ అంటే చనిపోయింది. ఇది ఒక 150 years బ్యాక్ జరిగింది. సో మనం ఏం నేర్చుకున్నాం లెసన్స్ ఇన్ని రోజులు? మనకి సేఫ్ వెహికల్స్ కావాలి, సేఫ్ రోడ్స్ కావాలి, సేఫ్ స్పీడ్స్ కావాలి, సేఫ్ హ్యూమన్ బిహేవియర్, సేవ్ లైఫ్స్. ఏం జరుగుతుంది? సో వరల్డ్స్ ఫస్ట్ రికార్డెడ్ ఫ్యాటల్ యాక్సిడెంట్ ఇన్వాల్వ్ అయింది మోటార్ వెహికల్. ఇది ఒక 31st of August 1869లో జరిగింది ఐర్లాండ్లో. విక్టిమ్ మేరీ వార్డ్, 42 years, ఒక ఐరిష్ సైంటిస్ట్ అండ్ ఆథర్. వెహికల్ మీరు చూస్తున్నారు, ఎక్స్పెరిమెంటల్ స్ట్రీమ్ పవర్డ్ రోడ్ వెహికల్. అది ఎక్స్పెరిమెంట్ చేస్తాం విత్ ప్రిపేర్డ్ బై హర్ రిలేటివ్స్ మాట. ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అంటే మనం చూసుకుంటే ఆ వెహికల్ ట్రావెల్ అవుతూ ఉంటే ఒక బెండ్లో ఆమె మేరీ అనేది షీ వాస్ థ్రోన్ అవుట్ ఫ్రమ్ ది వెహికల్ మాట. ఆమె ఒక రియర్ వీల్ చక్రం కింద వచ్చి నెక్ ఇంజరీ వలన షీ డైడ్. సో ఇది వైడ్లీ రికార్డెడ్ యాజ్ ది యాక్చువల్లీ ఫస్ట్ పర్సన్ రికార్డెడ్ బీయింగ్ కిల్డ్ బై ఏ మోటార్ వెహికల్. నెక్స్ట్ సిచ్యువేషన్ మనం ఇండియాలో చూసుకుంటే రోజుకి యాక్సిడెంట్ పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. సో ఒకప్పుడు మనకి 4 లక్షలు ఉంటే ఇప్పుడు 5 లక్షల కన్నా ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ డేటా మనం చూసుకుంటే ఇవి యుక్తి రికార్డెడ్ కేసెస్ చెప్తున్నాం. ఇక్కడ 2025 టోటల్స్ చూసుకుందాం. అసలు రోజు ఏమి జరుగుతుంది అంటే 1400 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి రోజు. అంటే 500 కన్నా అప్రాక్సిమేట్లీ చనిపోతున్నారు రోజుకి. అంటే ప్రతి గంటకి 21 మంది చనిపోతున్నారు. అంటే ప్రతి 3 నిమిషాలకి ఒక మనిషి చనిపోతున్నాడు. చనిపోయే సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. మనం 2024-25 డేటా చూసుకుంటే రోడ్ యాక్సిడెంట్స్ 5.3% ఇంక్రీజ్ అయింది. అంటే దెన్ మనం ఫ్యాటల్ యాక్సిడెంట్స్ చనిపోయేది 3.5% ఇంక్రీజ్ అయింది. సో ఏం చేద్దాం? మనకి కావాల్సింది ఇక్కడ ప్రాపర్ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్. దానికోసమే మీ ముందుకు వస్తున్నాం, ద గుడ్, ద బ్యాడ్ అండ్ ది అగ్లీ. ఒక ఎపిసోడ్స్ తోటి తీసుకొని వచ్చి ఎలాగా ప్రాపర్గా మన లైఫ్ సేవ్ చేసుకుందాము అండ్ మనం ప్రాపర్గా లెర్న్ చేసుకోండి, లెర్న్ హౌ టు లివ్.